దాదాపుగా 200 మంది పీజీ స్టూడెంట్స్ ఇక్కడ అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉంటున్నట్టు గత 2 రోజుల సంది వారికి మెస్ భోజన సదుపాయాలు అయితే వీసీ కావచ్చు, ప్రిన్సిపాల్, కేర్ టేకర్ ఇక్కడ ఎవరు కూడా అందుబాటులో లేకుండా చూస్తున్నాం. అదేవిధంగా లోపల చూసినట్లయితే కిచెన్లో కూడా ఎలాంటి నిర్మానుష్యంగా ఉంది, ప్రతి వస్తువులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఒక గింజ మాత్రం కూడా కనబడకుండా, అంటే కనీసం ఒక తాలింపు గింజ కూడా కనబడలేకుండా ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా అది హాస్టలా లేకుంటే నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఒక బంగ్లానా అనే విధంగా ఉంది. దాన్ని విజువల్స్లో మనం చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. అయితే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ వీసీ గారికి కానివచ్చు, ప్రిన్సిపల్ గారికి కావచ్చు, వ్యక్తిగతంగా వారికి మధ్య ఏమైనా వైరం ఏమైనా నడుస్తుందా, లేకుంటే ఏమైనా యుగో ఫీలింగ్లు ఏమైనా వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టాలని కక్షపూరితంగా ఏమైనా వ్యవహరిస్తున్నారా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఏంది మీకు ఇప్పుడు 2 రోజుల సంది మీకు భోజనం అందుతుందా? భోజనం అందకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ ఏమంటున్నారు, వంట మనుషులు ఏమంటున్నారు, ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది ఏమంటున్నారు, వీసీ ఏమంటున్నారు, ప్రిన్సిపల్ ఏమంటున్నారు? యాక్చువల్గా మాకు ఇది జరగడం ఫస్ట్ టైం కాదు, పలుసార్లు ఇట్లా జరిగినాయి. ఇంతకుముందు కూడా మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది. దేనివల్ల ఫుడ్లో పురుగులు వచ్చినాయి, అది దానివల్ల. ఇంకా రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మాకు హాస్టల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ప్రాపర్గా లేదు, అన్ని మురికి వాటర్ వస్తున్నాయి. ఏందని అడిగినప్పుడు కూడా వైస్ ప్రిన్సిపల్ కావచ్చు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఈవెన్ ఇక్కడ ఉన్న వార్డెన్స్ కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మాకు 2 days నుంచి మెస్ క్లోజ్ అయింది. ఇప్పుడు మనకు వార్డెన్కి ఫోన్ చేసేమో ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇక వర్కర్లను అడిగితే మాకు తెలియదు అని అంటారు. ప్రిన్సిపల్కి అడిగితేమో అసలు మాకు చేతులు ఎత్తేసిండు మొత్తం, ఇంకా మా దగ్గర బడ్జెటే లేదని అంటాడు. సరే అని చెప్పేసి ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ లేదన్నాడు. సరే అని వీసీని అడుగుదాం అనుకున్నాం. నిన్న 5 హాస్టల్లో ఉన్న వాళ్ళందరం వీసీ దగ్గరికి వెళ్ళినాం. వీసీ దగ్గరికి వెళ్తే దాదాపు 3:30-4 గంటలు ఆ ప్రాంతంలో వెళ్తే మమ్మల్ని 8:30 వరకు అక్కడనే వెయిట్ చేయించారు. 8:30 వరకు అక్కడనే నిల్చున్నాం. ఒక 5గురిని లోపలికి పంపించారు. సరే అని చెప్పేసి మాట్లాడదామని వెళ్తే మాట్లాడిన అసలు బేసిక్గా మన వైస్ ప్రిన్సిపల్ ఫస్ట్ మనకు ప్రిన్సిపల్ మాట్లాడిండు. సరే మరి వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినావు నువ్వు, మేము మధ్యాహ్నం తినలేదు, అట్లీస్ట్ అడగాల మరి తిన్నారా లేదా, మరి నేను వైస్ ప్రిన్సిపల్తో ఇలా మాట్లాడినా మరి ఏంది అసలు ఏదో ఒక పరిష్కారం అయితే చెప్పాలి కదా. ఏం చెప్పకుండా అసలు మాతో మాట్లాడకుండా కూడా బయటికి వెళ్ళిపోయిండు. సరే అని వీసీతో మాట్లాడినాం. వీసీతో మాట్లాడితే వీసీకి అసలు బేసిక్ కామన్ సెన్స్ అనేది లేదు. అసలు ఎక్సెస్ బిల్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎక్సెస్ మెస్ బిల్ అనేది ఎప్పుడు వస్తుంది, నీది 2 years అయిపోయిన తర్వాత అసలు నీకు ఫస్ట్ ఇయర్లో ఎంత బిల్ వచ్చింది, సెకండ్ ఇయర్లో ఎంత బిల్ వచ్చింది, అసలు నీకు గవర్నమెంట్ ఎంత స్కాలర్షిప్ వేసింది, నువ్వు ఫస్ట్ ఇయర్లో ఎంత కట్టినావు, సెకండ్ ఇయర్లో ఎంత కట్టినావు, అవన్నీ అయిపోయిన తర్వాత నీకు ఎక్సెస్ బిల్ అనేది వస్తుంది. మనకు వీసీ ఏమంటాడు, నీకు ఎక్సెస్ బిల్ వచ్చింది, నువ్వు ఫస్ట్ ఇయర్లో కట్టలేదని అంటాడు. అసలు నేను బిల్లే కట్టకపోతే నువ్వు నాకు మెస్ కార్డు ఎట్లా ఇస్తావు? అసలు 10,000 కట్టింది. ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు నేను సెకండ్ ఇయర్, ఇప్పుడు నేను 10,000 కడితేనే కదా నువ్వు నాకు రూమ్ అలాట్ చేసేది, మెస్ కార్డ్ అనేది ఇచ్చేది. అది ఆ కామన్ సెన్స్ కూడా లేదు.